అల్లు అర్జున్ పుష్ప 2 చిత్రానికి ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే. ఇప్పటికే పెయిడ్ ప్రీమియర్లకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇక యాంటీ ఫ్యాన్స్ అయితే ఎలాగో నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తారు. ఫ్యాన్స్ ఏమో సినిమాను ఆకాశానికి ఎత్తే ప్రయత్నం చేస్తారు. ఈ 3-4 రోజులు పుష్ప 2 మీద ఇలానే చర్చలు జరుగుతూ ఉంటాయి. మధ్యలో ఆర్జీవి లాంటి వాళ్ళు వచ్చి గొడవలు పెట్టే ప్రయత్నం చేస్తుంటారు. తాజాగా వర్మ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం ట్విట్టర్లో ఒకటే పని పెట్టుకున్నాడు. అల్లు అర్జున్ పుష్ప 2 చిత్రాన్ని పైకి లేపుతూనే ఉన్నాడు. ఇక అల్లు అర్జున్ను పొగిడే క్రమంలో మెగా పవర్ ఇలాంటి పదాల్ని ట్యాగుల్ని వాడుతున్నారు. అసలే బన్నీ వర్సెస్ మెగా ఫ్యాన్స్ అన్నట్లుగా వార్ జరుగుతుంది. ఈ క్రమంలో రామ్ గోపాల్ వర్మ వచ్చి మధ్యలో అగ్నికి ఆజ్యం పోసినట్లుగా చేస్తున్నాడు. ప్రతిసారి బన్నీని పొగుడుతూ మెగా పవర్ అంటూ అందరికంటే గొప్పోడు అంటూ ట్వీట్లు వేస్తున్నాడు. ఇక ఇప్పుడు మరోసారి వర్మ స్పందించాడు. ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒకే ఒక్కడు బన్నీ అంటూ పొగడేశాడు. 1913లో మొదటి సినిమా వచ్చిందని, అప్పటి నుంచి ఇప్పటి వరకు పుష్ప 2 లాంటిది రాలేదన్నట్లుగా మాట్లాడుతున్నాడు. ఈ 100 ఏళ్లలో బిగ్గెస్ట్ స్టార్ మెగాస్టార్ ఆఫ్ ఇండియా బన్నీ అంటూ ట్వీట్ వేశాడు. ఇక వైసీపీ లీడర్లు సైతం పుష్ప 2 చిత్రాన్ని పొగడేస్తున్నారు. సినిమాలోని లేని కొన్ని డైలాగ్స్ నెట్టింట్లో బాగానే వైరల్ చేస్తున్నారు. అసలు ఈ సినిమాని సినిమాలా కాకుండా రాజకీయ కోణంలో చూడడం, భేదాలు సృష్టించాలని చాలా మంది చూస్తున్నారు. సినీ లవర్స్ మాత్రం పుష్ప 2ని చూసి ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు. కొన్ని డౌట్లు, వీక్ క్లైమాక్స్ ఉన్నా కూడా పుష్పగాడి దెబ్బకు బాక్సాఫీస్ బద్దలయ్యేలా కనిపిస్తుంది. ప్రస్తుతం నేషనల్ వైడ్గా పుష్పగాడి మినియానే కనిపిస్తుంది. ప్రీమియర్లకు వచ్చిన రెస్పాన్స్ చూసి, పాజిటివ్ టాక్ చూసి ఇంకా బుకింగ్స్ పెరుగుతూనే ఉన్నాయి. బుక్ మై షో ట్రెండ్ చూస్తే మైండ్ బ్లాక్ అవుతుందేమో. గంటకు వేల టికెట్లు తెగుతున్నాయి. ఇదే రేంజ్లో పుష్ప 2 ఓ వారం ఆడితే ఈజీగా 1000 కోట్లు వస్తాయని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇప్పటికే డే 1 కలెక్షన్ల మీద అందరికీ ఓ క్లారిటీ వచ్చింది. మొదటి రోజే పుష్ప 2 చిత్రానికి 300 కోట్లు వస్తాయని చెప్పుకుంటున్నారు. మరి మైత్రి వారు అధికారిక లెక్కల్ని ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి.